నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసి ప్లాట్లు వేసి కోట్లు గడించడానికి సిద్ధంగా ఉంటారు అక్రమార్కులు. ఈ దందా కోసం పక్కా స్కెచ్ వేస్తారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని గిద్దెకుంట చెరువు విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఈ దందాపై సమాచారం అందడంతో ఫోర్ సైడ్స్ టీవీ రంగంలోకి దిగింది. అక్రమార్కుల కుట్రపై ప్రాథమిక కథనాన్ని జనంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా బాధితుల్లో చైతన్యం వచ్చింది. అధికార గణంలోనూ కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో గిద్దెకుంట చెరువు కబ్జా కథేంటి, ఆ బాధితుల గోడేంటి, ఆలస్యంగా స్పందించిన అధికారుల వైఖరిపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని గిద్దెకుంట చెరువుకు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. మొత్తం చెరువు విస్తీర్ణం 24 ఎకరాలు. ఇందులో ఉన్న బండపోగా మిగతా 16 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే సర్పంచుల అండదండలతో అక్రమార్కులు కబ్జా చేసి పొలాలుగా రికార్డులు సృష్టించి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేస్తున్నారని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులతో కుమ్మక్కై దందాకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఫలితంగా తమ పంట భూములకు సాగునీటి వసతి కరువవుతోందని, ఎస్సీల కాలనీలోని మురుగునీరు పోయే మార్గం లేకుండా పోయిందని, వర్షాలు పడితే గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. నల్గొండ జిల్లాలో భూబకాస్తురులు రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతా ఉన్నారు. ఏళ్ల తరబడి, శతాబ్దాల తరబడి ఉన్నటువంటి చెరువుశిఖం భూములు రియల్టర్ల కబందాస్తాల్లో చిక్కుకొని కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి. ఏళ్ల తరబడి పారుగాంత రైతులకు సేవలు అందించినటువంటి ఈ చెరువు కుంటలు మాయమైపోతా ఉన్నాయి. అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా ఫోర్ సైడ్ టీవీ ప్రత్యేక కథనం అందిస్తా ఉంది. గుడివాడ గ్రామ పరిధిలో 385/6 సర్వే నెంబర్లో గిద్దెగుంట చెరువు ఉంది. 200 ఏళ్ల కిందట 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉండేది. గుట్ట భాగం పోను 16 ఎకరాల విస్తీర్ణంలో నీరు నిల్వ ఉండేది. 1955 సంవత్సరంలో గ్రామానికి చెందిన అక్కినపల్లి రామ్ గోపాలరావుకు కొందరు దళితులకు ఫుల్ ట్యాంక్ లెవెల్ కింద ఈ ప్రాంతంలో పట్టాలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎండిపోయిన ఈ చెరువు భూమి విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దీంతో ఈ భూమిపై కొందరు అక్రమార్కుల కన్ను పడిందని స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు ప్రజాప్రతినిధుల అండదండలతో ఇద్దరి పేరిట పొలాలుగా తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశారని అంటున్నారు. ఏకంగా చెరువు కట్టను ధ్వంసం చేసి ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎవరైనా అడిగితే దాడులు చేస్తున్నారని వాపోయారు. ఇక్కడ గుడివాడ గ్రామంలో 200 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి కూడా ఉన్నటువంటి కుంట ఇది. మా తాతల కాలం నుంచి, మా నాయన కాలం నుంచి కూడా ఇక్కడ కుంట ఉండే. ఈ కుంటను మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు, ఇదివరకు ఇక్కడ గుడివాడ గ్రామ సర్పంచి, వీళ్ళిద్దరు కూడా వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఇక్కడ కొంతమంది కలిసి దీన్ని వెంచర్గా చేసి రియల్ ఎస్టేట్ భూములుగా తయారు చేసి ఇక్కడ భూములు ఇండ్ల ప్లాట్లు చేసి అమ్మే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను బెదరగొడుతూ వాళ్ళని ఎవరైనా అడిగితే వాళ్ళని దెబ్బలు కొట్టే ప్రయత్నం చేసి వాళ్ళని అదరగొట్టి వాళ్ళని ఇక్కడ రాకుండా చేసి భూమిని దందా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి పైన ఉన్నటువంటి ఒక కాలనీ ఉంటుంది, గ్యార కాలనీ అని చెప్పేసి, జంగాల కాలనీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కాలనీ నుంచి కూడా డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేది, ఈ కుంటలకు వచ్చి స్టోరేజ్ అయ్యేది. ఇక్కడ ఆ స్టోరేజ్ కూడా రాకుండా ఏం చేసినట్టే అక్కడ డ్రైనేజ్ కూడా పూడిపేసి ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ కాలువలలో వాటర్ అంతా నిండి బీభత్సమైన వాసన వస్తూ ఉంది. అక్కడ మేము ఆల్రెడీ పోయి చూసినాం కూడా. చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఇదివరకు లింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు వీళ్ళు ఆయన బిరు చూసుకొని ఇదంతా రియల్ ఎస్టేట్ చేసి దీన్ని అమ్మే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గుడివాడ గ్రామంలో. ఇది మేము అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆపేసి ఈ కుంటని మళ్ళా పునర్నిర్మాణం చేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గ్రామం గుడివాడ చిరుమర్తిలింగయ్య హయాంలో ఇక్కడ గుడివాడ అనేది భూమి ఉంది. ఇక్కడ గిద్దకుంట శిగాల తీసుకుపోయి మొత్తం కట్ట చెడగొట్టి సావుకారు లింగయ్య శమను సర్పంచ్, కట్ట శమన్ సర్పంచ్ మొత్తం మలుపుకొని మొత్తం అటు ఏమైనా పైకి పట్టాలు చేసుకున్నాం అది ఇది అంటారు. మొత్తం వేయించి రోడ్డు నుంచి ముత్కాలు అవన్నీ కట్ చేసిరు.
ముట్కాలు వాళ్ళు కట్ చేసి మొత్తం వేయించి పోనిస్తలేరు, మొత్తం వెంటబడి కొడుతురు ఇక్కడ. అసలు ఈ రోడ్డు నుంచి కూడా పోనిస్తలేరు. ఈ రోడ్లు అన్ని ఖరాబ్ చేసి ఎన్ని వందల ఎకరాలుగా ఉన్నది? ఇది 25 ఎకరాలు. ఇది 22 ఎకరాలు 25 ఎకరాలు ఉంటుంది. ఈ ల్యాండ్ మొత్తం మలుపుకురు. ఆ బండ మాదే అంటారు. ఆ బండ సూసైడ్ ఉంది. బండ కొడితే వాళ్ళకు సూసైడ్ ఉంది. బండ కూడా మాదే అంటారు. అవతలంగా ఒడ్డు వాళ్ళ కాంచి ఆంచి గాది తీస్తురు. ఆ ఇండ్లు గోలాలా ఈ ఇండ్లు గోలాలని మొత్తం చూస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఏం కావాలనుకుంటారు మరి? ఇది మొత్తం మాకు మంచిగా కట్టబోయాలా, మంచిగా కుంటలో ఉండాలా, రోడ్డే ఉండాలి. ఎవరికన్నా అధికారులకు ఈ విషయాన్ని చేరవేసిరా? అధికారులకు ఇటు వరకు కలెక్టర్కి ఇచ్చినాము. ఈ కేదపల్లి ఇస్తే అవి పట్టించుకుంటలేరు వాళ్ళు. ఎంఆర్ఓ గిట్ట అవి మొత్తం అడుగున తొక్కిర్రు, మొత్తం బంద్ చేసిరు. ఇప్పుడు పరిస్థితి ఏంది మరి? ఏం కావాలి పరిస్థితి? మాకు ఇది మొత్తం మంచిగా ల్యాండ్ కట్టబోపియాలా, మంచిగా తేటగా చేయాలా, మొత్తం మళ్ళీ నీళ్ళ పార్క్ అంతే కావాలి పొలాన్ని. దీన్ని మొత్తం అచ్చు కడుతుర్రు, మట్టి పోసుకొచ్చి ఇండ్లు ఖరాబు చేస్తానికి చూస్తుర్రు, రోడ్డు ఖరాబు చేస్తానికి చూస్తుర్రు, మొత్తం ఆగమాగం చేస్తుర్రు. ఈ ఫంక్షన్ హాల్ మొత్తం పోయించి ఇడికి తేటగా చేసిర్రు, కడీలు బాతిర్రు, మొత్తం ఫంక్షన్ హాల్ తయారు చేస్తుర్రు. ఇది మొత్తం చెరువు శిఖం భూమికి అసలు పట్టాలు ఎవరు ఇచ్చారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆ పట్టాలను చూపాలని అంటున్నారు. ఇది పట్టా భూమి కాదని స్పష్టం చేశారు. కుంటను కుంటలానే ఉండనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. నా పేరు కత్తుల శేఖరం. ఇది మా తాత ముత్తాతల కాంచి కూడా ఇది 385 నెంబర్ సర్వే నెంబర్ కింద గిద్దకుంట అనేది ఒకటి పెద్ద కుంట. ఇది ఈ చెరువు కింద శిఖం పట్టా భూమి ఇది. అయితే దీన్ని వెనక నుంచి కూడా ఇది కుంట కింద ఉండి భూగర్భ జలాల నిల్వ కోసం దీన్ని వాడుకున్నారు. ఇది పట్టా భూమి కాదు. దీన్ని ఇలా కొందరు స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకోవడం కోసం దీన్ని ఏదో ప్రయత్నాలు చేసి కబ్జా చేసి పొలాలు చేస్తున్నారు. దీన్ని ఇది కుంట లెక్కనే ఉంచాలి, కట్టబోయాలి. దీన్ని భూగర్భ జలాల కోసం నిల్వ ఉంచాలి. కుంటలాగానే చేసి మరి దొరవారు మీకు ఈ 385 సర్వే నెంబర్ కింద మీకు పట్టాలు ఏ రకంగా పట్టాలు చేసిర్రు, పట్టాలు చేసిన వాళ్ళు ఏ లెక్క ప్రకారంగా పట్టా చేసిర్రు, పట్టా చేసిన కాగితాలు చూపించండి. పట్టా పాస్బుక్లు చూపించడం కాదు, పట్టాలు చూపించండి. ఎవరు చేసిర్రు మీకు పట్టా? అసలు దీన్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో పట్టా చేసిర్రు, ఎవరు పట్టా చేసిర్రు అది చూపించండి. దీన్ని స్వార్థపరులు ఆక్రమించుకొని పొలాలు చేసుకొని ఫ్యూచర్లో దీన్ని ప్లాట్లు చేసి అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని యథావిధిగా కుంట లెక్కనే ఉండాలని ఆక్రమణకైతే గురవుతుంది. ఇది కుంటలాగా ఉండాలి అంతే. కింది పొలాలు బోర్లు ఇంకిపోకుండా కింది పొలాలకు ఇబ్బంది లేకుండా అంటే ఇది కుంట లెక్క ఉండాలి. రేపు మాకు ఇది ఎస్సీ కాలనీ అంటే జంగాల కాలనీ పేరు పడది గవర్నమెంట్ రికార్డులలో. ఈ ఎస్సీ కాలనీ నీళ్ళు, జంగాల కాలనీ నీళ్ళు, కాలువ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇంతకుముందు కుంట ఉండబట్టి కుంటలకు వచ్చినాయి నీళ్ళు. అది గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని సత్వరమే న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. చెరువు కట్టను 2-3 సార్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. బండ వద్ద తాము ఇళ్లు కట్టుకుంటున్నామని, నీరంతా తమ ఇళ్ల వైపు వచ్చేలా చేస్తున్నారని వాపోయారు. భూమి చుట్టూ కంచె వేశారని, తమను ఆ స్థలంలోకి రానియటం లేదని, తమపై దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. రోడ్డు మీద నడవనివ్వడం లేదని చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద చర్చనే జరిగిందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తే ఊరిని వల్లగాడు చేసేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మా తాతల కాని ఇచ్చిన బండ, ఇది బండ దగ్గరకు మా ఇండ్లు కట్టుకున్నాం. మా ఇండ్లు జడపోవడానికి వచ్చిండు. చెరువు కట్టని జడగొట్టిరు. మునుపు వాళ్ళు డీసార్లు వచ్చి ఎందుకు జడగొట్టినారంటే సపరేట్ మానుకొని ఉన్నారు. మళ్ళీ లేచి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు పొలాలు కట్టుకురు. అక్కడ నీళ్ళు ఇక్కడ వచ్చేటట్టు ఇండ్ల మీదకి వచ్చేటట్టు చేసిరు. ఇక్కడ బావి నీళ్ళ పోకుండా మీరు ఇతనికి వచ్చే ఇల్లు లేదు, మేము ప్లాట్ చేసుకొని అమ్ముకుంటాం, మీరు వచ్చే ఇల్లు లేదు, మేము గోడ కంపౌండ్ వేస్తాం, మీ ఇల్లు ఇతనికి రాకుండా మీరు అని ప్రయత్నం చేసి ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అని చెప్పి మమ్మల్ని కొట్టుడు జరిగింది. ఎప్పటి నుంచో 100-200 ఎకరాల ఏళ్ళ నుంచి ఉన్న చెరుశీకం ఇది. ఆ కట్ట అనేది చెడిపేసారు జేసీబీ తీసుకొచ్చి. ఈ జేసీబీ తీసుకొచ్చి ఏంది ఇట్లా చెడుపుతారు అని అంటే ఇల్లు కొలితట్టుందని అంటే మీరెవరు మాట్లాడేది అని చెప్పి మమ్మల్ని ఇవాళ కొట్టి అంగిల్ చింపి కొట్టిరు. ఆల్రెడీ ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళ పుస్తకాలు పోయినాయి, ఆడపోయినాయో దొరకలేదు. 2 పుస్తకాలు కూడా పోయినాయి. ఎక్కడ పోయినాయో గడ్లే. మేము మా ఇళ్ళ మట్టి మాకు ఉండాలి ఖాళీగా. ఎట్లా మేము పొలం చేసేవాళ్ళం కాము, ఏది చేసేవాళ్ళం కాము, కానీ
మా ఇంట్లో మట్టి మాకు ఉండాలి. మాకు దాని మీదకి ఎక్కకుండా చేస్తారు. మేము బండ కొట్టుకుంటాం. అసలే ఇటువరకు ఎట్లుందో అట్లే ఉండాలి. నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆ కట్ట దింపారు. ఆ నీళ్ళన్నీ వచ్చి మా ఇంట్లో మీద పడితే ఉపాయం చేసారు, అన్ని ఆగం చేసారు. మేము ఎట్లా కష్టం చేసుకొని బతుకుతాం సారు. డీ సార్ వచ్చారు, డీ సార్ చెప్తే వచ్చారు, వాళ్ళు కూడా రాసుకొని పోయారు. బంద్ చేసారు. బంద్ చేస్తే కోర్టులోనే ఉంది, కోర్టులో నడుస్తున్నది, కేసులు నడుస్తున్నాయి. కేసులు పోయి వచ్చారు. మళ్ళీ ఇయ్యాడు దాని అదనంగా వచ్చి అప్రకారంగా వచ్చి మమ్మల్ని ఇది చేసి మీరు ఎందుకు వస్తారో, మీరు ఇల్లు దాటి మీరు రావద్దు, ఇతలకి మీరు నీళ్ళకి రావద్దు, బండ మీకు రావద్దు, ఎందుకు వస్తారు అని చెప్పి మమ్మల్ని కొట్టిరు. మాది గుడివాడ గ్రామం, కేతిపల్లి మండలం, డిస్టిక్ నల్గొండ. ఇది కుంట అంటారు దీన్ని. కుంట అనేది ఇది ఎన్నో 200 ఏళ్ల కింద నుంచి ఈ కుంట ఉన్నది. నాకు ఇంతకుముందు ఉన్న కట్ట, యథావిధిగా ఉన్న కట్ట పోయాలి. కట్ట ఇప్పటి నుంచి కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకు చిన్నపిల్లగా నుంచి నేను చూస్తూనే ఉన్నా. మా ఇంటి ముందు నుంచి కాలువ పోయేది. కాలువల ద్వారా చేపలు కానీ పట్టుకుంటూ తిరిగేది మేము. అప్పుడు అదే గవర్నమెంట్ 2 సార్లు 3 సార్లు కట్ట వచ్చిందే నాకు తెలుసు. అప్పుడు ఆ రోజు ఆ కట్ట కానీ బండలు వేసింది గవర్నమెంట్ గ్రామ పంచాయతీ నుంచే తీసుకొచ్చి అమౌంట్ పెట్టి దానికి చేసారు. అప్పుడు గ్రామ పంచాయతీ నుంచే కట్ట పోసి గ్రామ పంచాయతీ నుంచే ఉంది. రీసెంట్గా మొన్న కట్ట దిగినప్పుడు కానీ 50,000 దానికి పెట్టి కట్ట దిగినప్పుడు 50,000 ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ నుంచే పోసి రాదు. అదే నిజంగా నీ కట్ట అయితే నీదైతే గవర్నమెంట్ ఎందుకు పోస్తారు, గ్రామ పంచాయతీ ఎందుకు పోస్తారు? దీనికి చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. ఊరికే నా పట్టా అని చెప్పి మాట్లాడడం కాదు. మీరు ఏదైనా ఉంటే మీరు పట్టాలు అనేది దొంగ పట్టాలు ఏం చేసుకురో సార్, దానికి వేరే విధంగా. కానీ మీరు ఏమంటే కాగితాలు చూపించుకురామంటే కాగితాలు చూపిరు మాకు. అసలు మీ ఏ టైంలో అయింది మీకు పట్టా, ఎప్పటి నుంచి అయింది చూపెట్టి సార్ మేము దానికి చూపించుకున్నాం. మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే యథావిధిగా కట్ట వేయాలి. ఇంతకుమున్న ఉన్న మురికాలు కానీ దీంట్లోకి వస్తాయి సార్. తర్వాత చూసుకొని మురికాలలో జనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది మురికాల వల్ల. ఆ విధంగా ఎందుకంటే ఆ మురికాలు అనేది దీంట్లోకి రావాలి. ఇంతకుముందు కట్ట లెక్క ఈ కుంటకట్ట తీసేయడం వల్ల చాలా మంది రైతులకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇదే భూగర్భ జలం అంతరించిపోయి వాళ్ళకి నీళ్ళు ఒరలుగా పారుతలేవు ఈరోజు. ఇదే వీళ్ళ దగ్గర 20 ఎకరాలకు ఉంది, వీళ్ళకి వీళ్ళకు ఉంది, వాళ్ళకు ఉంది. వాళ్ళు ఈ ద్వారా ఈ వర్షాలు రావడం వల్ల ఇట్లా గట్టిగా వర్షాలు కొడితే ఈ పొలాలు మొత్తం కొట్టుకుపోయి కింద పొలాలు కానీ ఆగమయ్యేటట్టున్నాయి. అదేవిధంగా మాది ఇదే మా పక్కన ఇది పొలం ఉన్న మా పక్కన మాది ఇల్లు కానీ మా ఇంట్లోకి మోకాల్లో నీళ్ళు వచ్చినాయి ఇంతకుముందు కానీ. అది ఈ విధంగా ఏంటంటే ఈ వర్షాలు గట్టిగా రాకపోవడం వల్ల వీళ్ళు తీసుకురు. కానీ ఇదే నెక్స్ట్ టైంలో వర్షాలు గట్టిగా పడితే మాత్రం ఇల్లు మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది. చాలా మందికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా మీ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చి మాకు ఇళ్ళలో మునిగిపోయి మా చిన్నపిల్లలు ఉన్నారు, అదే రోగాలు వచ్చి మురికాలు వచ్చి అవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే యథావిధిగా కట్టబోసి ఆ మురికాలు దాంట్లో కలిపి ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెరువు కబ్జాపై సమాచారంతో 4 సైడ్స్ టీవీ ప్రతినిధి రంగంలోకి దిగటంతో బాధితుల్లో చైతన్యం వచ్చింది. అక్రమార్కుల చెర నుంచి గిద్దెకుంటను పరీక్షించాలని, చెరువును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఎన్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న కుంటను అక్రమార్కులు సొంతం చేసుకున్నారని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఓ బాధితుడు వాపోయారు. దీనిపై ప్రశ్నిస్తే కొడుతున్నారని, ఆడవారిని దుర్భాషలాడుతున్నారని చెప్పారు. వర్షాలు పడితే తమ ఇళ్లు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు సమస్యను చెప్పామన్నారు. మా తాతల ముత్తాతల కంచి ఉన్న కుంటని సొంతం చేసుకుర్రు. ఇదేంటంటే మీరు మాట్లాడుతుంది కానీ అంటారు. మేము పోతే మమ్మల్ని ఎగబడి కొడుతుర్రు. మా ఆడవాళ్ళతో సహా పోయినా కానీ వాళ్ళని ఆగమాగంగా ఏమనాలో ఏమనకూడదు వాళ్ళకి అర్థం కాకుండా కూతలు కూస్తుర్రు. దాన్ని మొత్తం వాడికి పొలాలు చేసుకుర్రు. మురికాలు తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా ఇంటి మీద వదిలిపెట్టారు. ఇదేందని అంటే నా పట్ట ఇడదాకుందిరా, నువ్వు రా మాట్లాడుతుంది కానీ అంటారు. చెరువు శిఖం ఆయన పట్టానని అంటున్నారు. దానికి అడ్డం పోతే రారా చూసుకున్నారా అంటారు. దాంతో మాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా కష్టాల పాలవుతాం. రేపు వర్షాలు వస్తే ఆగమాగం మాకు. ఇప్పటికే ఒకసారి వర్షం వచ్చి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. చెరువుని కూలగొట్టి పొలాలు చేసుకుంటారు. పొలాలు చేసి ప్లాట్ల బేరం చేస్తారు, ప్లాట్లు చేస్తారు. వేలకు లక్షలకు అమ్ముకుందామని చూస్తారు. ఎవర్రా మేము పోతే ఎవర్రా మీరు ఎవర్రా అని అంటారు. మమ్మల్ని అంటారు. మా ఆడవాళ్ళకి గిట్ట పోయినా కానీ కొడుతురు. వాళ్ళకి ముద్రానికి ఏ దానికి పోయినా కానీ ఓతువేను అదివేలు ఇదివేలు అని నీ దాన్ని అది ఇదని తిడుతురు, బూతు మాట్లాంటారు. అధికారంతో వాళ్ళు నడిపించుకోరు. పోయిన గత గవర్నమెంట్ తోటి మమ్మల్ని అలాగ అసలే మమ్మల్ని మనుషులు కూడా రాణిస్తలేరు. మమ్మల్ని ఎట్లా అనాలంటే అట్లా అంటారు మాటలు. మేము ఆ మాటలు దర్శకి ఇట్లా కలపోకుండా అవుతున్నాం. ఈరోజు అమ్మవారి ఆఫీస్ కాడికి వచ్చినాం. మీరు వచ్చి చూడండి సార్ అని మేము దరఖాస్తు ఇచ్చినాం. అయ్యా మా బాధలు గిట్లున్నాయి, మా కష్టాల పాలైనాం, జర వచ్చి చూడండి మా బాధలు మా ఇబ్బందులు
కొద్దిగా దయచేసి మీరు వస్తే మాకు జర అర్థమైంది కట్ట పోయి కొద్దిగా మురికాల కొరకని వచ్చినాం సార్ అని బతిలాడుకుంటున్నాం. రేపు రమ్మని చెప్తున్నాం. అందుకని ఇక ఇటు దానికి వచ్చినాం సార్. ఎంఆర్ఓ రేపు తప్పకుండా వచ్చి వచ్చి చూసినాక పరిష్కారం అవుతుందని అని చెప్పిండు మాకు. తాజా పరిణామాలతో స్పందించిన నీటిపారుదల, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు హడావుడిగా హద్దులు గుర్తించే పనిలో పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎన్ మధుసూదన్ రెడ్డి చెప్పారు. అయితే గతంలో దాదాపు 10 మందికి పట్టాలిచ్చారన్నారు. గిద్దెకుంట శిఖం అని రికార్డులో ఉందని, ఈ భూమి నిషేధిత జాబితాలో లేదని చెప్పారు. ఇది ఈరోజు గుడివాడ రైతులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గుడివాడ గ్రామం పక్కన గిద్దెకుంట అనే పేరుతోని ఒక కుంట ఉండబడేదని, దాంట్లో ఒక కట్ట అంటే చెరువుకు కట్ట ఉందని వీళ్ళు తెలియజేశారు. సో అది కొంతకాలం క్రితం అది కట్టని తొలగించి మొత్తం భూమి అంటే ఎత్తులేపి వాటిని పట్టాభూములుగా చేసుకున్నారు అనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మా రికార్డుల ప్రకారం చూస్తే ఇది 1960 ఆ టైంలో గిద్దెకుంట శిఖం పట్ట అని నమోదై ఉంది. కానీ అప్పటి నుంచి ఆ సర్వే నెంబర్లో పట్టేదారుల పేర్లు వస్తున్నవి. అవి చెరువు శిఖంలో పట్టాలు ఇవ్వబడి ఉన్నాయి. దాదాపు 10 మంది ఉన్నవి. పర్టికులర్గా నేను ఇప్పుడు కౌంట్ చేయలేదు. మా రికార్డులో అయితే కాలక్రమేణా కంటిన్యూగా రికార్డులు పట్టేదారుల పేర్లు మారుతూ వచ్చాయి. దాంట్లో ట్రాన్సాక్షన్ జరిగాయి, పట్టాలైనగా నమోదవుతూ అది ఎక్కడ నిషేధిత జాబితాలో లేవు. కాకపోతే ఇంతకుముందు అక్కడ వాటర్ బాడీ ఉందని ఒక కట్ట చెరువుకు ఒక కట్ట ఉంది. ఆ కట్టని ధ్వంసం చేసి భూములు సాగు చేసుకుంటున్నారు అనేది ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మేము దానికి సంబంధించి రికార్డులు చూసి తదుపరి చర్యలు చూడడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు ఫిర్యాదు చేశారు మొదటిసారిగా. ఇంతకుముందు నా దృష్టికి రాలేదు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము రికార్డుల ప్రకారం అక్కడ ఉండేది చూసి తర్వాత ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. గిద్దకుంట చెరువు కట్టను ధ్వంసం చేయడంపై తనకు ముందు పనిచేసిన డీఈ పోలీసులకు ఫిర్యాదు చేశారని నీటిపారుదల శాఖ డీఈ వాణి చెప్పారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని వివరించారు. రెవెన్యూ అధికారుల సహకారంతో చెరువును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇరిగేషన్ డీఈ వాణిని ఈ గుడివాడ గిద్దకుంట అనేది మనకి అక్కడ బండి డిస్టర్బ్ చేశారు. అది బండి డిస్టర్బ్ చేస్తుంటే ఆ కుంట సంబంధించి మేము వెళ్ళి అప్పటి డిఈ వెళ్ళేసి యాక్షన్ తీసుకున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం దాని మీద. అది ఇప్పుడు కోర్టు కేసు కూడా జరుగుతుందనమాట. అది రెవెన్యూ వాళ్ళతోనే మనం అయ్యి లెటర్ పెట్టాము రెవెన్యూ వాళ్ళకి. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పుడు. సో దానికి మేము రిజిస్టరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. రెవెన్యూ వాళ్ళతో సహకారం తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైనా సహకారం చేస్తూ అంటున్నారు రెవెన్యూ వాళ్ళు. రైట్. ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాదాపుగా 200 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గిద్దకుంట అనే చెరువుని కొందరు రియల్టర్లు అదేవిధంగా గత పాలకులు, ఎమ్మెల్యే కావచ్చు, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఆసరాగా చేసుకొని ఉన్న చెరువుని కబ్జా చేసి ఈరోజు రియల్టర్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు మనతో పాటు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దాదాపుగా ఈ చెరువు పైన ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం ఏదైతే ఉందో ఇప్పటికీ సాగునీరుకు ఇబ్బంది అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అవతల ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీల ద్వారా వచ్చేటువంటి ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో ఈ డ్రైనేజ్ వాటర్ కూడా చెరువు కుంటలకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చెరువుని పూర్తి స్థాయిలో కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ కూడా ఎక్కడికి పోవాలా అనే పరిస్థితిలో ప్రజలు రోగాల బారిన పడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏదైతే సంబంధిత అధికారులు దీనిపైన దృష్టి సాధించి కబ్జాకు గురైనటువంటి చెరువు శిఖం భూమిని గ్రామస్తులకు అప్పజెప్పాలని గ్రామస్తులు కోరుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరామ్యాన్ చారితో చెరుకు సైదులు 4 టీవీ నల్గొండ.